చినజీయరు స్వామివారు శైవానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. ఆది శంకరాచార్యులను కూడా మార్చేస్తుంటారు. ఆయన్నే చివరికి వైష్ణవుడు కింద చిత్రీకరించారు అని ఆగ్రహిస్తున్నటువంటి శైవులు కావచ్చు, మిగతా ఎవరైతే ఈ పీఠాలని నమ్మేటటువంటి వాళ్ళు ఇప్పుడు చినజీయరు స్వామి వారి మాటల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఒకరు ఆంధ్రభూమి మాజీ సంపాదకులు, అలాగే ఇప్పటికి పుస్తకాలు రాస్తున్నటువంటి ధార్మిక పరిరక్షణ పోరాటం చేస్తున్నటువంటి కేవీఆర్ శాస్త్రి గారు పాయింట్ టు పాయింట్ ఆన్సర్ చేశారు. ఏదైతే చినజీయరు స్వామి గారు మాట్లాడిన మాటలకి ఆయన కౌంటర్ చేస్తూ డీటెయిల్డ్ ఆన్సర్ చేసుకొచ్చారు. ఆది శంకరాచార్యుల వారు 4 మఠాలని స్థాపించలేదు, అవి విద్యారణ్యుల వారి కాలంలో వచ్చాయంటూ పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. వాళ్ళందరికీ మన సనాతన ధర్మం తరపున శాస్త్ర ప్రమాణాలతో ఇస్తున్న సమాధానం ఇది అని చెప్పుకొచ్చారు. వాస్తవం ఏంటి? శంకర్లు కేవలం సిద్ధాంతం చెప్పి వెళ్ళిపోలేదు. ధర్మరక్షణ కోసం దేశానికి 4 దిక్కులందు 4 మఠాలని పీఠాలని స్థాపించి ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనికి మఠాంనాయ మహానుశాసనం అనే గ్రంథం సాక్ష్యం. దానికి సంబంధించిన పూర్తి శ్లోకాలు. నెంబర్ 1 తూర్పు దిక్కు పూరి గోవర్ధన పీఠం. శ్లోకం పూర్వస్యాం దిశి వైశాఖే కాళికా పీఠముచ్యతే జగన్నాథ ప్రభుర్దేవో భోగవారో వనస్థలి ఋగ్వేద శాఖా కదిత హితత్ర ధర్మస్య వృద్ధి మహావాక్య చ ప్రజ్ఞానం బ్రహ్మ అస్మిన్ పీఠే ప్రతిష్ఠితం. వివరణ ఏంటంటే ఆదిశంకరు తూర్పును గోవర్ధన పీఠాన్ని స్థాపించి దానికి పద్మపాదాచార్యుల వారిని అధిపతిగా చేశారు. వేదం ఋగ్వేదంలో మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మలో ఉంది. ఇకపోతే దక్షిణ దిక్కు శృంగేరి శారదాపీఠం. శ్లోకం దక్షిణే శృంగేరి పీఠం శక్తి శ్రీ శారదా భవేత్ వరాహో దేవత తత్ర రామాక్షేత్ర ముదాహృతం యజుర్వేదస్య పఠనం తత్ర ధర్మానుశాసనం అహం బ్రహ్మాస్మి వాక్యం చ తత్రైవ పరికీర్తితం. వివరణ దక్షిణాన శృంగేరి శారదాపీఠాన్ని స్థాపించి సాక్షాత్తు సురేశ్వరాచార్యుల వారిని నియమించారు. వేదంలోని యజుర్వేదంలోని మహావాక్య అహం బ్రహ్మాస్మి. ఇకపోతే పశ్చిమ దిక్కు ద్వారక శారదామఠం. శ్లోకం పశ్చిమాయాం శారదామఠ కీటవార సముదాహృత తీర్థంచ గోమతీ ప్రోక్త ద్వారకాక్షేత్రముచ్యతే సామవేదో బ్రహ్మరూప తత్ర ధర్మం ముదాహృతం తత్వమసి మహావాక్యం తత్రైవ పరికీర్తితం. వివరణ పడమర ద్వారకాపీఠాన్ని స్థాపించి హస్తమలకాచార్యుల వారిని కూర్చోబెట్టారు. వేదం సామవేదం మహావాక్యం తత్సమసి. ఉత్తర దిక్కు బదరి జ్యోతిర్పీఠం. శ్లోకం ఉత్తరే జ్యోతిర్మఠం చ బదరికాశ్రమముచ్యతే నారాయణ ప్రభుర్దేవో పూర్ణగిరిశ్చ శక్తిక అధర్వణ వేద వాక్యాన్ని తత్ర స్వీకురతే సదా అయమాత్మ బ్రహ్మవాక్యం జ్యోతిర్మఠే ప్రతిష్ఠితం. వివరణ ఉత్తరాన జ్యోతిర్మఠాన్ని స్థాపించి తోటకాచార్యుల వారికి బాధ్యత ఇచ్చారు. వేదం అధర్వణ వేదం మహావాక్యం అయమాత్మ బ్రహ్మతర్కం లాజిక్ అబద్ధం చెప్పేవారికి సూటి ప్రశ్న. విద్యారణ్య స్వామి శృంగేరి పీఠ పరంపరలో 12వ జగద్గురువులు. పీఠం అప్పటికే ఉంటేనే కదా ఆయన 12వ వారు అవుతారు. లేకపోతే ఆయనకి సన్యాసి దీక్ష ఎవరిచ్చారు? గురు పరంపర లేకుండా పీఠాధిపతి ఎలా అవుతారు? విద్యారణ్యులు పీఠాన్ని పునరుద్ధరించారు తప్ప స్థాపించలేదు. స్థాపకుడు సాక్షాత్తు శంకర భగవత్పాదులే. శంకర్లు కేవలం వైష్ణవులేనా? కాదు, వారు షణ్మత స్థాపనాచార్యులు. శివుడిని శివానంద లహరిలో, అమ్మవారిని సౌందర్య లహరిలో, విష్ణువుని భజగోవిందంలో స్తుతించిన అద్వైతులు వారు. వారిని ఒక దేవుడికి పరిమితం చేయడం అవివేకం. దయచేసి ఇలాంటి చారిత్రక వక్రీకరణలు నమ్మకండి. మన ధర్మాన్ని మన గురు పరంపరను కాపాడుకుందాం అన్నటువంటి విషయాన్ని ఈ పోస్టును షేర్ చేసి అందరికీ వాస్తవాలు తెలియజేయండి అని అడుగుతున్నారు.